హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ లాస్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో అయితే నా మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తానంటే 6 to 8 నా రొటీన్ ఎలా ఉంటుంది, లంచ్ బాక్స్ ఎలా కుక్ చేసుకుంటాను, టైం ఎలా మేనేజ్ చేస్తాను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. అలాగే లాస్ట్లో మా మామని కూడా చూపిస్తాను, ఈ మధ్య చూపించట్లేదు కదా. ఇంకా ఎవ్రీడే లాగే ఇంకా మార్నింగ్ అయితే టీ పెట్టేశాను. అలాగే ఒక పక్కన పాలు పెట్టేశాను. సామాన్లు కూడా ఇవాళ నైట్ కడగలేదు, అందుకు మార్నింగే సామాన్లు కడిగేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఈరోజు టీ అయితే కొంచెం మిరియాల పొడి వేసి పెట్టుకుంటున్నాను. వెదర్ చల్లగా ఉన్నా లేకపోతే కొంచెం ఏమంటారు గొంతులో బాగోపోయినా కొంచెం మిరియాల పొడి అయితే వేసుకుని పెట్టుకుంటాము. లేకపోతే డైలీ అల్లంతో అయితే టీ పెట్టేసుకుంటాము. టీ అయితే మార్నింగ్ తాగితే కానీ నెక్స్ట్ పని చేయడానికి ఎనర్జీ రాదు. ఇంకా ఆల్రెడీ బియ్యం కూడా కడిగి పక్కన ఉంచుకున్నాను. ఇంకా ముందు రోజే నేను దొండకాయలను కూడా కట్ చేసేసుకున్నాను. దొండకాయలు, చిక్కుడుకాయలు ఇలా కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ముందు రోజే కట్ చేసి ఉంచుకునేలాగా అలాంటివన్నీ కూడా ముందు రోజే పెట్టేసుకుంటాను. దీనివల్ల ఏంటంటే మనకు మార్నింగ్ కొంచెం వంట త్వరగా అయిపోతుంది. వెజిటేబుల్స్ కట్ చేసుకునే పని తగ్గుతుంది కదా. ఇంక ఇవైతే కోడి పిల్లల కోసమని ఉల్లిపాయ ముక్కలు కట్ చేస్తున్నాను. వాటికి చాలా ఇష్టం. ఇంకా ఆ రోజైతే నేను దొండకాయ కూరతో పాటు వేరే కూర ఏమి వండాలా అని ఆలోచిస్తున్నాను. ఒక బాక్స్లో తోటకూర కట్ చేసి ఉంచుకున్నాను, ఇంకో దాంట్లో ఏమో బొబ్బరికాయలు కూడా కట్ చేసి ఉంచాను. ఈ రెండు కూరల్లో ఏది వండాలో అర్థం కాలేదు. ప్రస్తుతానికి అయితే రెండు తీసి పైన పెట్టుకున్నాను, ఏదో ఒకటి వండాలి. ఇవన్నీ కూడా నేను ముందు రోజే కట్ చేసేసి ఉంచేసుకున్నాను. తోటకూర బాగు చేసి కట్ చేసేసి ఒక డబ్బాలో ఉంచాను. ఇవైతే గోరుచిక్కుడు కూడా కట్ చేసేసి ఉంచేసుకున్నాను. అంటే మనం ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే ఇగురు కింద ఎలాగైనా వండుకోవచ్చు కదా, అందుకని చెప్పి కట్ చేసి అయితే రెడీగా ఉంచుకున్నాను. ఆ రోజు గోరుచిక్కుడు, దొండకాయలు అలాగే తోటకూర 3 కూడా కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఏదో ఒకటి వండాలి బాక్స్లోకి. అలాగే మళ్ళీ మాకు సపరేట్గా వేరే కూర వండుకోవాలి కదా, వండుతాను. ఇంక ఈ లోపల అయితే టీ అయితే మరిగిపోయింది. టీ పక్కన పెట్టి ఇంకా కోడిగుడ్లు అయితే ఉడకపెడుతున్నాను. ఇంకా బియ్యం కూడా కడిగేస్తానని చెప్పాను కదా, ఇంకా బియ్యం కూడా కడిగేసి వాటర్ వేసి పక్కన ఉంచుతాను. ఈ లోపల కోడిగుడ్లు ఉడికిపోయాక లేకపోతే పాలు మరిగితేనో అవి దింపేసి బియ్యం అయితే పెట్టేస్తాను. ఈరోజు టిఫిన్కి కూడా నేను ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. ఇంక బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను కదా. టీ అయితే తాగేస్తాను, మళ్ళీ అది కూడా చల్లారిపోతుంది. లోపల గుడ్లు కూడా ఉడుకుతాయి. టీ తాగేసి వచ్చేసి ఆ తర్వాత నేను వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఇంక ఈరోజు అయితే ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా పాలు కూడా కాగిపోయినాయి దింపేశాను, ఎగ్స్ ఉడికిపోయినాయి దింపేసి ఒక పక్కన అన్నం పెట్టేశాను. ఓ పక్కన అయితే తెల్లనోక ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నూక వేయించుకోవాలి కదా. ఇంకా మొత్తం నూకంతా కూడా వేయించేస్తున్నాను. 1/2 kg నూక అనుకుంటా ఇది. ఇంకా మొత్తం కూడా వేయించి తీసేసుకుంటే మనకి కావాల్సినప్పుడు నెక్స్ట్ టైం ఇంకా వేయించుకోవాల్సిన పని ఉండదని చెప్పి మొత్తం నూకైతే ఇంకా పనిలో పని వేయించేస్తున్నాను. మళ్ళీ ఉప్మా కోసం కొంచెం మళ్ళీ తర్వాత వాడుకున్నప్పుడు వేయించడం ఎందుకు, ఎలాగా వేయించకుండా ఉంచినా త్వరగా పాడవుతుంది కదా. ఇలా ఒకసారి వేయించేసుకుని ఒక డబ్బాలో పోసేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. అందుకని చెప్పి అది ఎక్కువ నూక కదా, అందుకని కొంచెం సిమ్లో పెట్టి కలుపుతూ వేస్తున్నాను. అందులోని నేను పెట్టిన ఈ కడాయి ఉంది కదా, త్వరగా అంటుకుపోతుంది కొంచెం పలుసుగా ఉండడం వల్ల. మనం ఎక్కడన్నా కదపేయడం ఆపామంటే అంటుకుపోతుంది. అలా కదుపుతూ దీన్ని అయితే మొత్తం వేయించేసుకుంటున్నాను. ఈ తెల్లనోక ఉప్మా చాలా బాగుంటుంది, కానీ కొంతమంది ఎందుకో ఇష్టంగా తినరు. నాకైతే నచ్చుతుంది. ఇంకా పెసరట్టు ఉప్మా కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా. ఈ నూక వేయించుకుంటే మనకి నెక్స్ట్ టైం ఎప్పుడు వంట చేసుకున్నా ఈజీగా ఉంటుంది. ఇంక ఇక్కడ ఉల్లిపాయల కూరకి అలాగే ఉప్మాకి అన్నిటికీ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఒక పక్కన కూర అలాగే ఒక పక్కన ఉప్మా కూడా చేసేస్తున్నాను, ఎందుకంటే టైం అయిపోతూ ఉంటుంది. మార్నింగ్ 6కి స్టార్ట్ చేశాను కదా, అప్పటికి ఆల్మోస్ట్ 10 నిమిషాలు ఏదో అలా అయిపోయింది. ఇప్పుడు కూర వేయాలి. ఉప్మా అంటే తెల్లనోకే కాబట్టి పోగు వేగితే ఈజీగా అయిపోతుంది. ఒక 10 నిమిషాలు, ఉప్మాకి ఎక్కువ టైం పట్టదు. కాకపోతే కొంచెం కూర మగ్గడానికి టైం పడుతుంది కదా, అందుకని ఆ పక్కన ఉప్మా ఒక పక్కన కూర వేసాను. ఈ మూకుడేమో అసలు
అంటే స్టీల్ కదా అని వాడుతున్నాను, కానీ అది త్వరగా అంటుకుపోతుంది. ఒక నిమిషం కలపడం ఆపేమంటే చాలు అంటుకుపోతుంది. ఇంకా అలా కలుపుతూ ఉండాల్సి వస్తుంది. కాకపోతే కొంచెం త్వరగా పులుపుండి ఇంకా బాగుండేది. ఇక్కడ ఉప్మా తాలింపు వేసాను. జస్ట్ ఉప్మాకి అందరూ ఎలా వేసుకుంటారో అన్ని రకాల పోపు వేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటా కూడా వేసాను. తెల్లనొక ఉప్మా టమాటా వేస్తే చాలా బాగుంటుంది. అలాగే మనం తీసుకున్న వంతుకి ఒక 4 వంతులు ఎక్కువగా వేసుకున్నామంటే వాటరు ఉప్మా పలుసుగా ఉంటుంది కదా. మీకు కొంచెం గట్టిగా ఇష్టమైతే వాటర్ తగ్గించుకోవచ్చు. నేను కొంచెం పలుసుగా ఉండాలని చెప్పి, అంటే మరీ పలుసుగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండేలా వాటర్ వేసుకున్నాను. అలాగే టేస్ట్ సరిపడా ఉప్పు వేసాను. ఇది కొంచెం ఉప్పు ఎక్కువైతే అస్సలు తిన్నాము. మళ్ళీ ఒకసారి మరిగిన తర్వాత నీళ్ళు ఉప్పు చూద్దామని చెప్పి కొంచెం ఉప్పు వేసాను. ఆల్రెడీ ఉల్లిపాయ మగ్గడానికి ముందు కొంచెం ఉప్పు వేసాను కదా, అందుకని కొంచెం ఉప్పు వేసాను. ఇంక ఇక్కడ కూరకు కూడా తాలింపు వేసుకున్నాను. కొన్ని ఆవాలు, జీలకర్ర వేసాను, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ. ఇది బాగా వేగాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం అయితే ముక్కలు వేసుకోవాలి. మీరు మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అన్నదైతే కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాగ హడావుడిగా ఉంటారా లేకపోతే ఏంటి అన్నదైతే నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ అయితే బాక్స్లోకి దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇలా నిలువుగా ఎందుకు చేశానంటే దొండకాయ ఫ్రై ఇలా నిలువుగా కట్ చేసుకుని వేగిన తర్వాత కొబ్బరి కూర వేసుకుంటే చాలా బాగుంటుంది. సరే అలా చేద్దాము అనుకున్నాను ముందు రోజు. అందుకని చెప్పి ఇలాగా చీలికల కింద కోసాను. ఇలా కోసుకోవచ్చు, రౌండ్గా ఎలా నచ్చితే అలా కోసుకోవచ్చు. రౌండ్గా కంటే ఇలా చీలికలు అయితే కొంచెం బాగుంటుంది అని చెప్పి ఇలా కోసాను. ఇంతకీ కొబ్బరి కూర వేయలేదు ఇంకా రోజు, రైతు వద్దన్నారని చెప్పి జస్ట్ నార్మల్ ఫ్రైలా చేసేసాను. ఈ దొండకాయలు కొంచెం ఆగడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కొంచెం ముందే వేసేసాను కూర. లేకపోతే వేరే కూరలు అయితే కొంచెం త్వరగా ఉడికి అయితే పర్వాలేదు, కానీ దొండకాయ ఏమో సిమ్లో ఉంచాలి, ఎక్కువసేపు టైం పడుతుంది. ఇంక ఏదన్నా వండాము అంటే చుట్టూ పడిపోతుంటుంది కదా పొయ్యి మీద, అందుకే ఒకసారి తుడిసాను. నూకాయ వేయించినప్పుడు ఏంటంటే ఎంత కాదనుకున్నా నూకాయ ఎక్కడో దగ్గర కొంచెం పడుతూ ఉంటుంది. ఇంక ఇక్కడ నీళ్ళు కూడా మరుగుపడుతున్నాయి. ఒకసారి కలిపేసుకుని ఒకసారి ఉప్పు అయ్యి చూసి సరిపోకపోతే మళ్ళీ ఉప్పు వేద్దాం అని చెప్పి ఒకసారి చూసాను. ఇంకా ఉప్పు అయ్యి సరిపోయాక ఇంకా నూక అయితే వేసేసాను. ఉప్మా కూడా రెడీ అయిపోయింది, కూర కూడా రెడీ అయిపోతుంది కదా. లోపల అయితే నేను ఇంకా ఉప్మా అయ్యి చల్లారాలి కదా, ప్లేట్లో పెట్టేసి ఇక్కడ పెట్టేస్తాను. అలాగే లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తాను. బాక్స్ కట్టేస్తే కనుక ఇంకా మార్నింగ్ పని అయితే అయిపోయినట్టు. తర్వాత మనం ఎంత పనైనా తాతీగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ అడవిడ అయిపోతే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొక బాక్స్లో అన్నం ఆల్రెడీ చల్లారి పెట్టేశాను. ఇంకా పెరుగన్నం కలిపేశాను. దొండకాయ ఫ్రై కూడా అన్నంలో కలిపి పెట్టేస్తాను, విడిగా అయితే పెట్టను. ఏదైనా గ్రేవీ కర్రీ అయితే విడిగా పెడతాను. ఇంకా మామిడికాయలు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా స్నాక్స్కి ఇంకా మామిడికాయలే పెట్టేస్తున్నాను. తింటే స్నాక్స్ కింద తినొచ్చు, పెరుగన్నంలో కూడా మామిడికాయ నంచుకుని తింటే చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పి మామిడికాయలు పెట్టేశాను. నా మార్నింగ్ రొటీన్ అయితే ఈ లంచ్ బాక్స్ కట్టడంతో పూర్తి అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వండుకున్న సామాన్లు, బట్టలు ఇంకా అన్నీ ఉంటాయి. అది అయితే ఈ వీడియోలో షేర్ చేయను. ఈరోజు మాత్రం 6 నుంచి 8 వరకు నా రొటీన్ ఎలా ఉంటుంది అన్నది మాత్రం ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇంక ఇక్కడ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను, వంట అయిపోయింది కదా అలాగని చెప్పి. ఇంకా క్యారేజీ కూడా కట్టేసుకుంటాము. అప్పటికి సరిగ్గా 7:15 అవుతుంది క్యారేజీ కట్టేసి రెడీ చేసుకోవడానికి. అంటే 8 కూడా అవ్వదు, ఒక పావు గంట ముందే రెడీ అయిపోతే ఆటో గురించి వెయిట్ చేయొచ్చు కదా, మళ్ళీ ఆటో వస్తే అడావుడ అవుతుంది అని చెప్పి. ఇంతే నా మార్నింగ్ రొటీన్. ఆ తర్వాత మా అమ్మని చూడడానికి అయితే వెళ్ళాము. ఆ మధ్య ఒక వీడియోలో చెప్పాను కొంచెం చెయ్యి ఇరిగిందని చెప్పి. అదైతే ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉన్నారు. కుట్లయన్నీ ఇప్పేసిన తర్వాతే ఈ వీడియో తీసాము. సాయంత్రం మాట 8 తర్వాత ఇంక నేను ఆ రోజు ఏం వీడియో తీయలే. ఇంకా సాయంత్రం కాసేపు రోజు మా అమ్మ దగ్గరికి వెళ్ళి 1 గంట 2 గంటలు అక్కడే కూర్చుంటున్నాము. ఇంక ఈ వీడియో అంతా జీతు తీశాడు. అంతేనండి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.